ప్రాన్స్ కర్రీ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో ప్రాన్స్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. దాని క్లీనింగ్ చాలా కష్టమైంది, ఒక గంట పట్టింది. ఫస్ట్ టైం స్మెల్ కూడా నాకు అంత ఏం నచ్చలేదు, కానీ తింటే సూపర్ గా ఉంది. ఫస్ట్ టైం క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసి చాలా నీట్ గా క్లీన్ చేశాను. తర్వాత ఆయిల్ వేసి కడాయిలో పసుపు వేసి హాఫ్ బాయిల్ వరకు వేయించాను. తర్వాత ప్రాన్స్ ని ప్లేట్ లోకి పక్కకు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి హాఫ్ బాయిల్ ప్రాన్స్ ఇలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడాయిలో వేసాను. ఆ ప్రాన్స్ నీరంతా కూడా నేను పక్కన పడేసాను, అది నేను వాడట్లేదు. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. వేసుకున్నాక గరిటెతో తిప్పుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి టేస్ట్ కోసం. ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. నేను మీడియంగా వేస్తాను. తర్వాత వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఆనియన్స్ చాలా బ్రౌనిష్ గా అయిపోయాయి, చాలా చక్కగా నూనెంతా పైకి తేలుతుంది. నెక్స్ట్ టమాటో ప్యూరీ చేసుకోవాలి. టమాటాని మిక్సీలో వేసుకొని ఆ ప్యూరీని దీంట్లో వేసుకొని ఇది బాగా నూనెంతా పైకి తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు సరిపడా వేసుకోండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న హాఫ్ బాయిల్డ్ ప్రాన్స్ ని ఒక 3 మినిట్స్ పాటు దీనిలో వేసి ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు తీసుకొని దీనిలో పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మనం బాగా ఉడికించుకుంటే ప్రాన్స్ కర్రీ రెడీ. చూడండి ప్రాన్స్ కర్రీ ఉడికిన తర్వాత ఎంత చక్కగా ఉడికిందో, ఆయిల్ అంతా పైకి తేలింది అంటే ఉడికినట్టు. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.